నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పటివరకు చాలా సంఘటనల గురించి మనం డిస్కస్ చేసాం. సాధారణంగా ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య విభేదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, వేధింపులు కావచ్చు. దీంట్లోకి ప్రధాన కారణంగా మనం అబ్బాయిలనే చూస్తూ ఉంటాం. మేబీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన అబ్బాయిలను తప్పు పడుతూ వాళ్ళు తప్పు చేశారని మాట్లాడాల్సిన సందర్భం ఉండింది. బట్ ఈరోజు ఈ కేసులో మాత్రము భార్యతో చాలా వేధింపులకు గురయ్యాడు అతను. మనం క్యాజువల్గా మాట్లాడుతున్నాం కానీ అతని ప్లేస్లో ఉంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. చాలామంది అలా ఉంటారు. బెంగళూరులో అతను ఆరోపిస్తుంది ఏంటి అని అంటే, వైఫ్ ఏవో పిచ్చి వీడియోలు పంపించి తనతో అట్లా ఉండాలి అని చెప్పడం, తన సో కాల్డ్ రిచెస్ట్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పడం, డబ్బులు సంపాదించు అని వేధించడం బాధాకరమే. అదే ఓవరాల్గా చూస్తే ఇది ఎట్లా ఉందంటే కాస్తంత నమ్మదగిన విషయంలాగా అనిపించలేదు. కానీ అతను ఏ ఆధారాలు చూపించకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ ఆధారాలు చూపించకపోతే పోలీసులే 4 తిట్టి పంపించేవాడు. ఇతను వీడియోలు పంపింది అనే ఒక మాట మాట్లాడాడు అంటే అదే ఒక పెద్ద ఆధారం. అవును, అది కూడా ఒక రకంగా చూసుకుంటే వ్యక్తిగతమే. ఇప్పుడు భార్య భర్త వాళ్ళ పూర్తి వ్యక్తిగతం. అయితే ఇంకా అతని దగ్గర ఆధారాలు ఉండి ఉంటాయి. అందుకే పోలీసులు కూడా కేసు టేకప్ చేసుకుంటానికి ఇష్టపడ్డారు. లేకపోతే అంత ఇదిగా ఇది కొంచెం ఆపోజిట్గా ఉంది కదా. జనరల్గా ఇలాంటి ఆరోపణలు భార్యల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. భర్తలు చేస్తున్నారు అంటే ఒక్క నిమిషం వాళ్ళు కూడా కాస్త ఆశ్చర్యపోయినప్పటికీ కూడా అసలు కూర్చుని మాట్లాడతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు ఇస్తేనే కంప్లైంట్లు తీసుకుంటారు, మగవాళ్ళు ఇస్తే కంప్లైంట్లు తీసుకోరు, కనీసం మగవాళ్ళు వెళ్తే కూడా మాట్లాడరు అంటారు. అదేం లేదు. మగవాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళ కన్సెన్సెస్ పట్టించుకుంటారు, వింటారు. ఫస్ట్ విని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పోలీసులకు అంత తీరిక ఉండట్లేదు అని చెప్పి ఈ కుటుంబ వ్యవహారాలకి ఫ్యామిలీ కోర్టులు ఎట్లా వచ్చినాయో ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా వచ్చినాయి. అదే ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాంటి సమస్యలతోటి ఏ భర్త అయినా బాధపడుతుంటే మీరు వెళ్ళి ఉమెన్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సాధారణంగా విమెన్ పోలీస్ స్టేషన్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమేమో అనుకుంటారు. అట్లే అబ్బాయిలు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళకున్న బాధలు చెప్పుకోవచ్చు. అయితే జనరల్గా మగవాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కాస్తంత బిడియపడతారు. ఎందుకంటే మగాడు ఏడవడం ఏంటి, చిన్నప్పటి నుంచి అలా పెంచుతారు. ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంటి, ఆడపిల్లలాగా అలుగుతున్నావేంటి అంటారు. కంప్లైంట్లు చెప్తుంటే కూడా ఎప్పుడు కంప్లైంట్లు చెప్తాడు అని అంటారు. అంటే ఎలా ఆ తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మగపిల్లవాడు ఏ కష్టాన్నైనా తట్టుకోగలుగుతాడు, మగపిల్లాడి కంటి నుంచి కన్నీళ్ళు రాకూడదు, వాడు ఏడవకూడదు, వాడు ఏదున్నా గుండెల్లో దాచుకోవాలి, ఇట్లా రకరకాలుగా పెంచుతారు. దాన్ని బట్టి కూడా కొంతమంది పాపం మగపిల్లలు కష్టపడేది కొన్ని చోట్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతుంది, క్రష్ అవుతుంది కూడా వాస్తవమే. కానీ మళ్ళీ ఏంటి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మటుకు ఉమెనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. అలా అని మెన్ ప్రాబ్లమ్స్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, అడ్రస్ చేయకుండా ఉండకూడదు, అది కూడా తప్పే. అయితే ఈ కేసులో నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా సరే సహజము అసహజము అనే 2 మాటలు ఉన్నాయి మనకి. నార్మలు, అబ్నార్మలు. నార్మల్ అంటే సహజం అని, సహజంగా జరిగేది. అబ్నార్మల్ అంటే అసహజమైంది అని. ఇప్పుడు ఓ పిల్లవాడికి దెబ్బ తగిలింది, వాడు ఏడవాలి లెక్క అయితే. వాడు నవ్వాడు అనుకోండి, అది నార్మలా అబ్నార్మలా? అబ్నార్మల్. అట్లాగే మనుషులు ఎవరైనా సరే కాస్త మామూలుకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు, రెండో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ ఇబ్బందిని గురించి చెప్పే హక్కు బాధితులకి ఉంది. అది ఆడైనా మగైనా. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంకి వచ్చేసరికి నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించట్లేదు ఒక కంప్లైంటు, బాగా
పెద్ద పెద్ద ఆర్థిక పరిస్థితి ఉన్న స్నేహితురాళ్ళతోటి తిరుగుతుంది, తను పార్టీలకు వెళ్తోంది, మద్యం తీసుకుంటుంది, ఇతను చెప్పిన కంప్లైంట్లు ఇవన్నీ చేస్తోంది. సరే, ఇవన్నీ చేసినంత మాత్రాన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమని కాదు. కానీ తనకి విరుద్ధంగా తన మనస్తత్వానికి విరుద్ధంగా, తన అభీష్టానికి వ్యతిరేకంగా వేరే వారితో లైంగికంగా కలవమని ఆమె ప్రెషరైజ్ చేస్తుంది అనే మాట ఏదైతే ఉందో అది అన్నిటికన్నా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఇవాళ ఆడవాళ్ళు కూడా మద్యం తీసుకుంటాం తప్ప ఒప్ప అనే డిబేట్లోకి నేను ఎలదలుచుకోలేదు. కానీ ఇవాళ మద్యం అమ్మకాలు ఇంత జోరుగా అవడానికి కారణం ఆడవాళ్ళు కూడా మద్యం తీసుకోవడం. చాలా షాప్ ఇప్పుడు వైన్ మార్ట్లు వచ్చేసాయి. వైన్ మార్ట్లకి వెళ్ళి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తున్నారు. అబ్బాయిలు కార్లో కూర్చుని వెయిట్ చేస్తుంటే అమ్మాయిలు వెళ్ళి సెలెక్ట్ చేసుకొచ్చుకుంటున్నారు. అందుకని నేను మద్యం తాగే విషయం గురించి నేను తప్పు పట్టను. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అలాగే పార్టీలకు వెళ్ళడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ. అయితే ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ కాని విషయం ఏంటి అని అంటే, బాధించే విషయం ఏంటి అంటే, ఇది గనక వాస్తవం అయితే గనక తన స్నేహితులతోటి ఈమె లైంగికంగా ఉండాలి అని, వివాహేతర సంబంధాలు కొనసాగించాలి అని చెప్పి ఆమె ప్రెషర్ చేస్తుంది అన్నది మట్టుకు ఖచ్చితంగా అబ్జెక్షనబుల్. ఇది భర్త చేసిన తప్పే, భార్య చేసిన తప్పే. సరే, ఈ వేధింపులన్నిటి గురించి అతను మొదటగా తన తల్లిదండ్రులకు చెప్పుకున్నాడో లేదా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడో కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయితే మటుకు వాళ్ళ అమ్మాయినే సపోర్ట్ చేశారు అని చెప్పి ఇతను చెప్తున్నాడు. పైగా ఇదంతా 2024 వరకు జరిగింది అని చెప్తున్నాడు. మరి 2024 వరకు జరిగితే ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేశాడు అనేది కూడా ఒక ఆలోచన. ఏది ఏమైనా ఇలాంటి అబ్నార్మల్ ఇష్యూస్ కూడా ఇవాళ సమాజం ముందుకు వస్తున్నాయి అని చెప్పటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకుముందు అసలు ఇంకొంతమంది అయితే ఒక ఎలీట్ కల్చర్ అనే పేరుతోటి భార్యల్ని భర్తల్ని పార్ట్నర్స్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి జరుగుతోంది అని చెప్పి కూడా వచ్చింది. వస్తే దాని మీద కూడా అంటే వాళ్ళకి ఇష్టమైతే అది వేరు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళ అభీష్టానికి వ్యతిరేకంగా కాపురాలు నిలవడం కోసం చేయాల్సి రావడం అనేది ఒకసారి ఆ మాట వచ్చినప్పుడు దానిపైన కూడా కాస్త రహస్యంగా చర్యలు తీసుకున్న మాట కూడా వాస్తవమే. అందుకని ఇలాంటివి ఏమీ మనకి అక్కడక్కడ చెదురుమదురుగా జరిగినప్పటికీ కూడా జరగవు అని ఎక్కడా చెప్పడానికి లేదు. ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఆమెకి చాలా పర్వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇతను చెప్పేవన్నీ గనక వాస్తవాలైతే గనక ఆ అమ్మాయికి మెంటల్ డిజార్డర్స్, పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నాయని మట్టుకు అర్థమవుతుంది. ఈ పర్సనాలిటీ ఇష్యూస్, ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు వీటిని డీల్ చేయకపోతే మట్టుకు వీళ్ళు చాలా ప్రమాదకరంగా ప్రవర్తించేప్పుడు వీళ్ళిద్దరూ విడిగా ఉంటారా, కలిసి ఉంటారా, విడాకులు తీసుకుంటారా అని వేరే విషయం. కానీ ఆ అమ్మాయిని మట్టుకు డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి భర్తకైనా ఇలాంటి భార్యకైనా ఒక సైకలాజికల్ సపోర్ట్, ఒక మెంటల్ సపోర్ట్ అయితే అవసరం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.